ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు శనివారం దినసరి ఫలితాలకు మరొకసారి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఒక్కొక్క రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు శనిగ్రహాన్ని పరిశీలించినప్పుడు వారికి 12వ స్థానంలో శనిగ్రహం ఉన్నాడు కాబట్టి కొంత అననుకూలమైనటువంటి వాతావరణం ఈ రోజున ఏర్పడుతూ ఉన్నది. తర్వాత శారీరకపరమైనటువంటి రుగ్మతలు కొంత తెలుస్తూ ఉంటాయి. వైద్యుల యొక్క సలహా సహకారాలను తీసుకోండి. తర్వాత మేషరాశి వారికి ఈ శనివారం ముఖ్యంగా దూర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఒక శుభకరమైనటువంటి వార్త వింటూ ఉంటారు. మీ పిల్లలకు వారికి ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలకు మీరు సహాయపడుతూ ఉంటారు. అయితే మేషరాశి జాతకులకు ఈ శనివారం రోజున రావి చెట్టు కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని పూజించుకోవడం వారికి చాలా బాగా ఉంటుంది. వృషభ రాశి జాతకులకు ఈ శనివారం రోజు చాలా చక్కగా వైభవంగా ఉంది. మరి వీరికి శనిగ్రహం చాలా అనుకూలంగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి మానసిక పరమైనటువంటి బాధలు, శారీరక పరమైనటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క శనివారం వీరు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే ఇంకా మీకు అనుకున్నటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. యువతీ యువకులకు వివాహ సంబంధాలు కుదరడం ఈ శనివారం రోజున విశేషంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ శనివారం కొంతవరకు ఏవైతే పాత సమస్యలు ఉంటాయో అవి తీరే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మీ పైన గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. మిథున రాశి జాతకులకు ఈ శనివారం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వీరికి శనిగ్రహం మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా వీరు గత సంవత్సరం చేసినటువంటి కొన్ని తప్పిదాలు ఈ రోజున ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత విద్యార్థులకు పట్టుదల ఉంటే తప్ప విజయం వచ్చే అవకాశాలు లేవు. కళాకారులకు మాత్రం మంచి ప్రోత్సాహం కనబడుతుంది. వ్యాపారస్తులకు చాలా చక్కనైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులకు యువతీ యువకులకు ఒక సూచన ఏమిటంటే వారు శనిగ్రహ మంత్రాన్ని చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రమేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అని చెప్పేసి ఆ శనిగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి. కర్కాటక రాశి వారికి శనిగ్రహం యొక్క అనుకూల్యత మధ్యస్థంగా ఉంది. మరి వీరికి కొంతవరకు మానసిక శారీరక పరమైనటువంటి అలజడులు కనబడుతూ ఉన్నాయి. పెద్దలతో మాట పట్టింపులు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత కుటుంబంలో కొంత అలజడి వాతావరణం కనబడుతూ ఉంది. కర్కాటక రాశి జాతకులకి శనివారం తర్వాత వీరికి చర్మ సంబంధమైనటువంటి వ్యాధి ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి మీరు ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది. సింహరాశి జాతకులకు ఈ యొక్క శనివారం మరి శనిగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి ఆర్థో సంబంధమైనటువంటి న్యూరో సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. వైద్యుల యొక్క సలహా తీసుకోండి. దూర ప్రయాణాలు చేయకండి. ఎందుకంటే రాత్రి ప్రయాణాలు చేస్తూ ఉంటే కొంత ప్రమాదాలు ఏర్పడే అవకాశం కూడా సింహరాశి జాతకులకు కనబడుతూ ఉన్నాయి. శనిగ్రహానికి సంబంధించినటువంటి మరి తైలాభిషేక కార్యక్రమాన్ని శనిగ్రహానికి చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి జాతకులకు ఈ శనివారం గమనించినప్పుడు శని మధ్యస్థ పరిస్థితుల్లో ఉన్నాడు. కొంతవరకు మానసిక పరమైనటువంటి అలజడి ఉంటుంది. ఏవో వార్తలు తెలుస్తూ ఉంటాయి. అన్నిటికీ కూడా ఆలోచించే శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ శనివారం రోజున చక్కనైనటువంటి శనిగ్రహ స్తోత్రాలను చదువుకోండి. వీలైతే శనిగ్రహానికి మరి నల్లని నువ్వులతో హోమం చేసుకోవడం శ్రేయస్కరంగా చెప్పబడుతుంది. తులారాశి వారికి చాలా వైభవంగా ఉంటుంది ఈ యొక్క శనివారం. శని అనుగ్రహం బాగా ఉంది. వీరికి అనుకున్న కార్యక్రమాలు
విజయవంతం పొందుతూ ఉంటారు. యువతీ యువకులకు వివాహ సంబంధాలు కుదురుతూ ఉంటాయి. ఒక శుభవార్త శ్రవణం కూడా వీరు మరి వింటూ ఉంటారు తులారాశి జాతకులు. తర్వాత వీరికి కుటుంబంలో చక్కని ఆదరణ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే తులారాశి జాతకులకు ఒక సూచన ఏమిటంటే మీరు లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేయడం ఉత్తమం. వృశ్చిక రాశి జాతకులకు ఈ శనివారాన్ని గమనించినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. శనిగ్రహం మీకు కొంత అనుకూలంగా ఉన్నాడు. అయితే ఏ విషయమైనా కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఉదయం 6 గంటల నుండి 8 గంటల దాకా వాహనాలపైన ప్రయాణం చేయకుండా ఉండడం ఉత్తమ సూచనంగా చెప్పబడుతూ ఉంది. ఎందుకంటే వృశ్చిక రాశి జాతకులకు శని మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి వారికి కొంత అలజడి వాతావరణం ఉంది. మరి వీరు తప్పకుండా శని భగవానునికి ముఖ్యంగా రావి చెట్టు కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకోండి. మీకు చాలా వైభవంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి శనివారం అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది వీరికి. కాబట్టి శనిగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి కొంతవరకు శని స్తోత్రాలు చదువుకోవడం, తర్వాత వీలైతే ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారు 1 కిలో నువ్వులను ఒక నల్ల రంగుతో కూడుకున్నటువంటి ఒక వస్త్రములో కట్టి దేవాలయంలో దానం చేయడం వీరికి ఉత్తమంగా చెప్పబడుతూ ఉంది. అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు వీరికి ఏర్పడే అవకాశం ఉంది మహిళలకు. కాబట్టి మరి యొక్క ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారికి సూచన ఏమిటంటే ఈ శనివారం రోజున ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఒక్కసారి చదువుకుంటే మీకు క్షేమంగా ఉంటుంది. మకర రాశి జాతకులకు ఈ శనివారం చాలా వైభవంగా ఉంది. శని అనుకూలత ఉన్నాడు. మానసికపరమైనటువంటి శారీరకపరమైనటువంటి బాధలు వీరికి ఉండవు. చక్కని ఆలోచన విధానం ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారికి చక్కగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు వారు విజయాలు పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి యువతీ యువకులకు వివాహ సంబంధాలు, కళాకారులకు ప్రోత్సాహం కూడా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. అయితే మకర రాశి జాతకులకు ఈ శనివారం రోజుల సూచన ఏమిటంటే నవగ్రహాలకు ఒక ప్రదక్షిణ చేయడం అనేది ఉత్తమం. కుంభరాశి జాతకులకు ఈ శనివారం గమనించినప్పుడు వీరికి ద్వితీయములు శని భగవానుడు కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ద్వితీయములు శని భగవానుడు ఉంటాడో ఆకస్మిక పరమైనటువంటి ప్రమాదాలు, మానసిక ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. మాట పట్టింపులతో గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఉద్యోగస్తులు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా సామాజిక పరమైనటువంటి సంబంధాలు తెగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి జాతకులు ఈ శనివారం రోజున లయకారుడైనటువంటి శివునికి అభిషేకాది కార్యక్రమాలు చేయించుకోండి, వైభవంగా ఉంటుంది. మీనరాశి జాతకులకు ఈ శనివారం చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. జన్మంలో శని నడుస్తుంది కాబట్టి ఏ మాట మాట్లాడినా కూడా వ్యతిరేక పవనాలు వీస్తూ ఉంటాయి. కుటుంబంలో కొంతవరకు అలజడి వాతావరణం కనబడుతూ ఉంది. అందుకని మీరు యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వారికి ఒక సూచన ఏమిటంటే వీలైనంత వరకు సుందరాకాండ పారాయణం చేసుకోండి. లేదనుకుంటే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవడం మీకు చాలా ఉత్తమం. తర్వాత మీనరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కొంత పై అధికారుల నుండి ఒత్తిడి కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి వారికి సూచన ఇష్టదేవతారాధన చేసుకుంటే వారికి మంచిగా ఉంటుంది. మరల రేపటి రోజున సోమవారం రోజున మనం దినసరి ఫలితాల్లో కలుద్దాం. ఓం తత్సత్.